సిరిగాపూర్ విలేజ్ పక్కన జూలతాండ. ఓకే, మీకు సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ అనేది ఎవరి ద్వారా పరిచయం అయింది మరి? మా ఫ్రెండ్ ఉండే ఒకడు. ఓకే, అక్కడ వరంగల్ సైడ్ మా ఫ్రెండ్. ఓకే, ఇట్లా సైనిక యూత్ మోటివేషనల్ సిద్దిపేట ఇట్లా స్టార్ట్ అయింది, బాగానే ఉంటుంది ఇలా పరిచయం చేస్తే నేను నమ్మలేదు ఫస్ట్. తర్వాత నేను ఒకసారి మొత్తం చూసిన తర్వాత బాగానే ఉందని థాట్ వచ్చింది, తీసుకున్నా. మా ఫ్రెండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటారు నాతో పాటు కూడా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు స్టడీ చేస్తూ కూడా ఫోన్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఫోన్ అవాయిడ్ ఉంటుంది. ఫోన్ ఎంత అవాయిడ్ ఉంటే జాబ్ అంతా కన్ఫామ్ కొడతామని ఒక హోప్ ఇక్కడ గట్టి ఉంటుంది. అదే అక్కడైతే వాళ్ళు స్టడీ చేసుకుంటూ కూడా మెసేజ్లు అలా చేస్తున్నారు, వాళ్ళకి అంత హోప్ లేదని నేను అనుకున్నా. ప్రైవేట్ కన్నా 100% ఎక్కువ హోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, నీవు ఏదైతే అనుకున్నావో అనుకున్నట్లు ఇక్కడ వాస్తవం కూడా అదే అనిపిస్తుంది. వాస్తవం అట్లనే ఉంది. ఫుడ్ విషయంలో ఇలాంటి చిన్న లోపం కూడా లేదు. ఓకే, ఇక్కడ అన్ని బెస్ట్ చెప్పాలంటే. సో నీకు ఓవరాల్గా మన సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ మరియు దానికి తోడైన మన వైటీసీ అంటే యూత్ ట్రైనింగ్ సెంటర్ రాయపల్లి, ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్, ఈ రెండు ఇక్కడ నీకు తీసుకోవడం వల్ల నీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల నువ్వు ఎదుటి వారికి ఏ విధమైన సజెషన్ చేయగలుగుతావు? నేను ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత జాబ్ అయితే కన్ఫర్మ్ కొడతానని నాకైతే హోప్ ఉంది. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత నాతో అయ్యేంత సహాయం నేను ఈ వైటీసీకి ప్లస్ సైనిక యూత్ మోటివేషనల్కి తోడు ఉంటానని నేను మాటిస్తున్నాను. ఈ గట్టి మాట. ఓకే, అలాగే నీలాంటి అంటే మనలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ యొక్క సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక 2 మాటల్లో చెప్పేసి. అంటే మనం పేద తరగతులకి ఎలాంటి బుక్స్ ఎలా కొనుక్కోని స్థితిలో ఉంటే బుక్స్ డొనేట్ చేయడం కానీ, ఒక్కొక్కవేళ మన దగ్గర ఏ నోటిఫికేషన్ పడినా మనకు సమాచారం అందదు, ఆల్మోస్ట్ అందదు. విలేజెస్లో చిన్న విలేజెస్లో సమాచారం అందదు. అదే మన సైనిక యూత్ మోటివేషనల్ అయితే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మన వాట్సాప్ ఛానల్లో వస్తుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. ఓవరాల్గా మన సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ అనేది మనలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు అది ఉపయోగపడుతుందని నీకు నమ్మకం ఏర్పడ్డది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మన సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీని ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలకు మీరు సంప్రదించి మనలాంటి వారు ఎంతమంది ఉన్నా కానీ ఈ యొక్క సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీలో నువ్వు జాయిన్ కమ్మని చెప్తున్నావు, అంతేనా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.